కూటమి ప్రభుత్వం పనితీరు ఎలా అనిపిస్తుంది? కూటమి ప్రభుత్వం అంటే కూటమి ప్రభుత్వమే, అది ఉండదు. అది హెచ్చులు, గ్రాఫిక్స్, టీవీలో ఎలివేషన్స్. కూటమి ప్రభుత్వం అంటేనే అంతే. వాళ్ళకి సంబంధించింది ఏది వచ్చినా సరే పట్టించుకోరు. ఈ చదువుతోటి ఈ చదువు అదే, కానీ వేరే వాళ్ళ గురించి వస్తే దాన్ని ఈ చెవు దగ్గరికి రాకుండానే రచ్చరామని కష్ట చేస్తారు. పథకాల విషయానికి వస్తుంది. పథకాలు ఉండవన్నా. పథకాలు ఏంటంటే పావలా ఇస్తారు, రూపాయి పావలా మన దగ్గర నుంచి లాక్కుంటారు. అది ఎట్లా తీసుకోవాలి? ఇప్పుడు మొన్న ఒక సిలిండర్ ఇచ్చాడు, ఒక్కొక్క ఇంటికి కరెంట్ బిల్లు 300 రూపాయలు ఎక్స్ట్రా వచ్చింది నెలకి. అది 3 నెలలకు ఒక బండ ఇచ్చాడు, దానికి 800 రూపాయలు ఇచ్చి 300 రూపాయలు ఎక్స్ట్రా, 200 నుంచి 300 రూపాయల దాకా ఎక్స్ట్రా కరెంట్ బిల్ తీసుకున్నాడు. ఓకే, అది విషయం. దానికి మళ్ళా రోడ్లు వేస్తున్నాడు. దానికి తర్వాత ఒక 6 నెలలకి టోల్ గేట్లు పెడతాను. ఏది మండలాల్లో టోల్ గేట్లు ఏంటన్నా చండాలంగా. ఇంకా వాడు ఎట్లా బతుకుతారన్న రోడ్ల మీద? కారోడు ఎట్టకెళ్తాడు, ఆటోవాడు ఎట్టకెళ్తాడు. ఆటో వాళ్ళకి పాపం రూపాయి పాప వచ్చేది, పాపం వాళ్ళకి అది కూడా లేకుండా చెప్తున్నారు. ఎక్కడ పడితే అక్కడ కేసులు రాస్తున్నారు. ఆటో వాళ్ళు ఎట్ట బతుకుతారు? ఇంకా ఆటో వాళ్ళు నశమే. వాళ్ళకి వాళ్ళకి ఫోటోలు పెట్టుకుని తిరుగుతున్న వాళ్ళకు ఉంటుంది. ఇంకా రోజు డీజిల్ రేట్లు తగ్గిస్తున్నారు, రూపాయి తగ్గించలేదు. పెట్రోల్ రేట్లు తగ్గిస్తున్నారు, రూపాయి తగ్గించలేదు. కరెంటు బిల్లు తగ్గిస్తున్నారు. మాట ఇవ్వకుండా ఉంటే బాగుండేది. కరెంటు బిల్లు తగ్గించలేదు. ఏది కూడా సంపద సృష్టి అన్నాడు, కానీ మన మీద రేట్లు పెంచేసి మన మీద చేయడం అంతే. ప్రజల మీద పెంచడమే. మున్సిపాలిటీని బాగు చేస్తారన్నాడు, పాపం వాళ్ళకి శాలరీ సరిగ్గా ఇవ్వలేదు. అంగన్వాడీ వాళ్ళు మొన్న శాలరీలు ఇవ్వలేదంట. వాళ్ళకి ఇంతవరకు శాలరీలు ఇవ్వలేదు. గవర్నమెంట్ ఎంప్లాయీస్ శాలరీలు ఇవ్వలేదు. వాళ్ళు ఇచ్చులకు పాపం వేసారు, పాపం ఓట్లు. గవర్నమెంట్ ఎంప్లాయీస్కి ఒక ఓటు ఇవ్వలేదు. పథకాలు అమలు చేయాలంటే ఖజానా చూస్తే ఖాళీగా ఉంది రాష్ట్రంలో. ఖజానా ఖాళీగా ఉంది. దానికి ఏమంటారు సార్? జగన్మోహన్ రెడ్డి ఆర్థిక విధ్వంసం. అంత ముందర కరోనా టైంలోనే ఇచ్చాడుగా, పథకాలు ఇచ్చాడుగా. ఆర్థిక విధ్వంసం జగన్ ఎందుకు చేశాడు? ఆర్థిక విధ్వంసం జగన్ ఎందుకు చేశాడు? కరోనాలో 2 సంవత్సరాలు కరోనా వస్తే ప్రపంచం మొత్తం ఆర్థిక విధ్వంసం అయింది. జగనే చేశాడు అంటే జగన్ ఏం చేశాడు? ఏం చేశాడు చెప్పట్లేదే. ప్రజలకు పథకాలు ఇచ్చాడు, అదేగా చేసింది. జగన్ ఆర్థిక విధ్వంసం చేశాడు, రైటే. అదేంటి? ప్రజలకి పథకాలు నువ్వు వచ్చింది దాని మీద కదా. ఆర్థిక విధ్వంసం ఏముంది దాంట్లో? అది కాదు, ఆర్థిక విధ్వంసం ఏం కాదు కదా. జస్ట్ అది నువ్వు పథకాలు ఇస్తానన్నావు. నీకు తెలుసు 1,20,000 కోట్లు అవుద్దని సంవత్సరానికి. అంటే 5 సంవత్సరాలు ఎంత అవుద్ది? దగ్గర 5 లక్షలు ప్లస్ ఇదొక 20, అదొక అంటే మొత్తం 6 లక్షల కోట్లు అవుతుంది. 6 లక్షల కోట్లు అవుతుంది. ఆల్రెడీ నీకు అప్పు ఉందని తెలుసు. నువ్వు చెప్పిందే కదా 14 లక్షల కోట్లు ఉందని. అంటే 20 లక్షల కోట్లు అప్పు. అది ఆర్థిక విధ్వంసం అవుతా? నువ్వు ఎట్లా సరి చేస్తావు? నువ్వు ఆల్రెడీ సంవత్సరానికి 50,000 కోట్లు ప్రజలకు పంచిపెడితేనే ఆర్థిక విధ్వంసం అంటివే. ఏం చేశాడు? నువ్వు రుజువు చేయలేదు. ఆర్థిక విధ్వంసం అన్నాడు. ఏం చేశాడు అది చూపించాడు. నువ్వు ఇప్పుడు మొన్న ఈయన అమిత్ షా గారు వచ్చి నేను ఈ 6 నెలల్లో 3 లక్షల కోట్లు ఇచ్చానన్నాడు. అంటే మా ప్రభుత్వం 3 లక్షల కోట్లు ఈ 6 నెలల్లో ఇచ్చిందంతే. ఈ 3 లక్షల కోట్లు నువ్వేం చేసావు? ప్రజలకు రూపాయి ఇవ్వలేదు. రోడ్లు అంటావా? ప్యాచ్ వర్క్ వేసావు. ఫుల్ రోడ్లు వేయలేదు, ప్యాచ్ వర్క్ చేసావు. ఒక పెన్షన్ ఒకటి ఇస్తాం. శాలరీలు, గవర్నమెంట్ శాలరీలు కూడా వచ్చి 3 నెలలు ఇచ్చా, కానీ తర్వాత నుంచి నువ్వు ఇవ్వటం మానేసావు. సరిగ్గా వాళ్ళు ఏడుస్తున్నారు. అంగన్వాడీ వాళ్ళకి ఇవ్వట్లేదు. నీ చేతిలో వాలంటరీ వ్యవస్థ కూడా లేదు. వాళ్ళకి ఒక 100 కోట్లు అవుతుంది అనుకుంటే వాలంటీర్లు కూడా లేరు. తీసేసావు వాళ్ళని. వాళ్ళకి 100 కోట్లు అవుతుంది అనుకుంటే వాళ్ళని తీసేసావు. నువ్వేం చేసావు? జగన్మోహన్ రెడ్డి గారు వాలంటరీ వాళ్ళకి ఇస్తూ, గ్రామ సచివాలయం వాళ్ళకి ఇస్తూ, ప్లస్ గవర్నమెంట్ ఎంప్లాయీస్ 10వ తారీఖున 5వ తారీఖున ఇచ్చేసాడు. 10వ తారీఖున 15వ తారీఖున ఇచ్చేవాడు. వాళ్ళకి ఇస్తూ వీళ్ళకి శాలరీలు పెంచి అన్నీ ఇచ్చాడు. మళ్ళీ పథకాలు నెలకి 3 పథకాలు తీసుకున్నారు కాదవునా? అన్ని ఇస్తూ ఆయన ఆర్థిక విధ్వంసం ఏం చేశాడు? నీ దగ్గర లెక్కనోటి చూపించచ్చుగా. ఆర్థిక విధ్వంసం ఏం చేశాడు? ప్రజలకు ఇవ్వడమేగా చేసింది. అది ఆర్థిక విధ్వంసమా? మాట్లాడితే ఆర్థిక విధ్వంసం. గాడిలో పెడతాం, మేము గాడిలో పెడతాం. ఏం గాడిలో పెడతాం? నువ్వు గాడిలో పెట్టేవాడితే రేపులు ఎందుకు జరుగుతున్నాయి? లాండ్ ఆర్డర్ని సరి ఎందుకు చేయట్లేదు? ఇంకా ఎందుకు జరుగుతున్నాయి? అది గాడిలో పెట్టడమా? గాడిలో పెట్టడం అదే ఆర్థిక విధ్వంసం జరుగుతుంది. మాట్లాడితే అక్కడికి వెళ్ళాడు దావోస్ వెళ్ళినా ఆంధ్రప్రదేశ్ని గాడిలో పెట్టేస్తాం మేము, ఈ 2 సంవత్సరాల్లో పెట్టేస్తాం. చేపలు పట్టుకు వెళ్ళి అమరావతిలో చేపలు తవ్వుతున్నారు. 5 సంవత్సరాల ఇప్పుడు 5 సంవత్సరాలు జగన్ ఏం చేయలేదు. అమరావతి సరే ఓకే కాదనట్లే, నీళ్ళు వచ్చినాయి. వర్షాకాలం వస్తేనే కదా నింది. అది ముప్పు ప్రాంతం కాబట్టే కదా. అది వర్షాకాలం వచ్చినా అంటే ఎండాకాలంలో అది ఎండిపోవాలి. వాటర్ ఎందుకు ఎండిపోలే? 20 మీటర్ల ఎత్తున 20 రోజుల నుంచి తవ్వుతుంటే ఇంకా నీళ్లు తగ్గలేదు. ఇంకా అది కృష్ణానదిలోకి వెళ్తారు. చేపలు 50 కిలోలు వచ్చినాయి. ఇంకా రేపు పొద్దున ఏదో పిల్లలు తవ్వుతాడు, పునః తవ్వుతాడు. తవ్వితే ఏం జరిగిద్ది? సరైన టైంకి వర్షం పడుతుంది.
అప్పుడేమవుతుంది, నీళ్ళు వెళ్ళిపోతాయిగా. అది లోతట్టు ప్రాంతం కాదు అది, అది ఇట్లా ఉంటుంది, డౌన్కి ఉంటుంది. మూడు అడుగులు తవ్వగానే నీళ్ళు వచ్చేస్తాయి. కృష్ణా నది పక్కన ఏదన్నా హైట్లో పెట్టుకోవాలి. ఇట్లా చేస్తాడు అన్ని గ్రాఫిక్స్ వర్క్లు అన్నా చేస్తాడేమో. ఆ బిల్డింగ్లు కట్టచ్చు, ఆయన కళ అక్కడ తిరగాలని అది ఒకటి చేస్తే ఏం ఉండదు ఆయన దగ్గర. అన్ని డమ్మా బుష్ మాటలే. రేపు నాకు తెలిసి గవర్నమెంట్ రేపు 20 ఏళ్ళు 90% ఎలక్షన్ వచ్చింది అనుకో. అందుకని ఈయన ఏమంటే పిచ్చోళ్ళు అంటే ఏంటో అనుకుంటారు, కానీ జమిలీ ఎలక్షన్ అంటే మొత్తం దేశం మొత్తానికి ఒకసారిగా నా ఒక్కడికి రావు, నాకు 29లోనే వస్తాయి అంటే ప్రజలను పిచ్చోళ్ళు చేద్దామనా? నీ ఒక్కడికి స్పెషలా? నువ్వు కూటమిలో ఉన్న స్పెషలా? నాకు అదే కామెడీ వచ్చింది. అంటే జమిలీ ఆయన టార్గెట్, మోడీ టార్గెట్ మొత్తం ఒకసారి ఎలక్షన్ జరగాలి. నీ ఒక్కడికి వ్యవహారం చేశాడా? అది అంటే వాళ్ళ కార్యకర్తలను చెమ్మచెల్లనీయకుండా చేయడానికి, మళ్ళీ వీళ్ళు 29లో ఎలక్షన్ వస్తున్న జనాలని చేయకుండా చేయాలని చెప్పిన ప్లాన్ అంతే. ఏ ఉండదు అక్కడ. రేట్లు అన్నీ పెరిగినాయి. నూనె రేటు అంతకుముందు 110 రూపాయలు, ఇప్పుడు 140 రూపాయలు. ఎంతగా ఏముంది అందులోని? ఏం చెప్తున్నాడా? ఫ్రీ గ్యాస్ బండ్ అన్నాడు, ఒక గంటకు చెప్తున్నాడు, ఒక కలసం ఇవ్వట్లేదు వాడు. అమ్మఒడు అన్నాడు, 1500 అన్నాడు, ఫ్రీ బస్ అన్నాడు, ఏదైనా ఇచ్చాడా? ఎందుకు కూటమి ప్రభుత్వం పథకాలు అమలు చేయాలంటే ఖజానాలో కొంచెం ఖాళీగా ఎందుకు కదలేదు? అప్పుడు జగన్ చేయలేదంటే అప్పుడు ఆ దగ్గర ఖజానా ఉందా? అప్పుడు ఉంది ఆ దగ్గర. 150 ఇచ్చాడు, 50 ఎగదింగాడు. అందరికి ఇవ్వాలి ఇచ్చేప్పుడు. ఇప్పుడు కరోనా వచ్చినప్పుడు పచ్చిపెట్టలేదాడు. జగన్మోహన్ రెడ్డి ప్రజల తరపున పోరాడతాను ప్రజల్లోకి వస్తాను, ఎలా ఉండబోతుంది అంటారు? వస్తా అన్నాడు, వస్తున్నారు, చూడాలి ఏమైనా ఎలాగ ఉంటుందని. వస్తే మరి ఇప్పుడు ఇలా రావటం వల్ల వైఎస్ఆర్ ఈ పట్టు వస్తే మళ్ళీ ఆడే వస్తాడు. అయ్యా ఎవరు? జగనే వస్తాడు. ఏంటి అంతే వస్తాడు. ఇప్పుడు జనాల మీద వ్యతిరేక వచ్చేసింది అప్పుడేని. ఎవరు చూసినా అమ్మ పొద్దులు పెడుతున్నారు. అమ్మఒడి ఇచ్చాడా? వచ్చాడు మరి ఈ సంవత్సరం ఇవ్వాలి కదా. వచ్చే సంవత్సరం ఈ సంవత్సరం వాళ్ళు ఊరుకోరు కదా, కట్టించుకోవడం వాళ్ళు. స్కూల్ యజమాని ఊరుకోరుగా. అమ్మఒడి ఏ సంవత్సరం ఆ సంవత్సరంగా. ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి అంటున్నమాట మా ప్రభుత్వ అధికారులు ఆడొత్తోది ఈ బాడికి వేసేసేవాడు, మొత్తం అన్ని ఇచ్చేవాడు ఈ బాడికి. విద్యా వ్యవస్థ ఎలా ఉంది జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం? ఏం నాశనం, సర్వనాశనం అయిపోయింది స్కూల్. మళ్ళీని ఆ శుభ్రం చేశాడు, మళ్ళీ నాశనం చేశాడు. అంటే అది అంటాడు, ఇది అంటాడు. ఉండే కొద్ది ఈ గవర్నమెంట్ స్కూల్ కూడా ఉండవు, తీసేస్తారు. అన్ని ప్రైవేట్ స్కూల్కి ఎత్తున్నాడు వీడు బాగా రంగడానికి. పేదలకు అందాల్సినవి మాత్రం అందటం లేదు. ఇస్తున్నామని ఫోన్లో పెడుతున్నారు, అన్నీ పెడుతున్నారు, కానీ ఒక్కటి కూడా పేదలకి చేరలేదు ఇంతవరకు. ఆ పండగలకి ఏమో పిండి వస్తువులు ఇస్తున్నాము, లేని వాళ్ళందరికీ అని చెప్పేసి అన్నారు. ఏ ఒక్కటి కూడా అందలేదు ఇంతవరకు. మరి అది ఏమీ లేదు ఇంతవరకు. వాళ్ళ అందాల్సిన మాత్రం ఏమి అందలా. చెప్తున్నారు మేము ఇస్తున్నాం అని చెప్తున్నారు, కానీ ఇంతవరకు ఏం అందలేదు వాళ్ళు. మరి ఇప్పుడు చెప్పిన పథకాలు అమలు చేయాలంటే జగన్మోహన్ రెడ్డి ఖజానా మొత్తం ఖాళీ చేశాడు అంటే ఎవరు వచ్చేవాళ్ళు అందరూ అలాగే అంటారు. ఎవరు ఖజానా ఖాళీ చేయలేదు. ఉన్నప్పుడు ఆయన కూడా చేశాడు, ఈయన చేశాడు. పేద ప్రజల్ని మాత్రం ఒక వంతుగా చూసింది ఆయనే చూశాడు. జగన్ గారు చూశారు. జగన్ అంటే మాకేమి చుట్టమేమి కాదు. మాకు చదువుకున్న పిల్లలు ఎన్నో పథకాలు తీసుకున్నారు వాళ్ళు. ఇవాళ డెమ్మి అయిపోయి కూర్చొని ఉన్నారు. తినడానికి తిండి కూడా లేదు వాళ్ళకి. ఎవరు చూస్తున్నారండి వాళ్ళని? ఎవరు చూస్తున్నా. ఇవాళ మేము ఏదైనా వెళ్ళాలంటే సచివాలయానికి వెళ్ళాల్సి వస్తుంది. మేము వాళ్ళు వెళ్తే మా బాధ ఎవడో ఆలోచిస్తున్నా.